హాయ్ అండి. వెల్కమ్ టు కృష్ణవేణి శ్రీపురం ఛానల్. నేను మీ కృష్ణవేణి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు రెసిపీ ఉగాది స్పెషల్ శనగపప్పు బెల్లం పాయసం అండి. శనగపప్పు బెల్లం పాయసాన్ని చల్లారిన తర్వాత గట్టి పడకుండా ఉండేలాగా పక్కా కొలతలతో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. ఫస్ట్ ఒక బౌల్లోకి ఒక గ్లాస్ పచ్చిశనగపప్పును వేసుకుని 3 టైమ్స్ నీట్గా వాటర్ తోటి కడిగేసుకున్న తర్వాత ఒక గ్లాస్ పచ్చిశనగపప్పుకి 2 గ్లాసుల వాటర్ని వేసేసుకుని 1 టేబుల్ స్పూను ఆయిల్ కూడా వేసేసుకుని, ఆయిల్ వేయడం వలన పొంగిపోదండి. దీన్ని డైరెక్ట్గా కుక్కర్లో పెట్టేసుకొని 4 విజిల్లు రానిచ్చుకోవాలి. మరొక బౌల్ తీసుకొని అందులోకి ఒక గ్లాస్ సగ్గుబియ్యం వేసేసుకుని కొద్దిగా వాటర్ వేసి ఫస్ట్ ఒకసారి అలా నీట్గా కడిగేసుకోండి. వెంటనే వాటర్ని వంపేసుకొని ఒక గ్లాసు సగ్గుబియ్యానికి 3 గ్లాసుల వాటర్ని వేసుకుని 15 నిమిషాల సేపు నానబెట్టుకోవాలి. మరొక బౌల్ తీసుకుని అందులోకి ఒక గ్లాసు పచ్చిశనగపప్పు తీసుకుంటే 3 గ్లాసుల బెల్లం తీసుకోవాలండి. ఇందులోనే ఒక గ్లాసు వాటర్ని వేసేసుకొని స్టవ్ పైన పెట్టేసుకొని జస్ట్ బెల్లం కరిగే వరకు ఉంచితే సరిపోతుందండి. మరో పక్కన పాలు కాచి పెట్టేసుకోవాలి. ఇలా పాలు పొంగొచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా బెల్లం కూడా కరిగింది కదా స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇప్పుడు 4 విజిల్లు రానిచ్చిన తర్వాత చూడండి, పచ్చిశనగపప్పు అనేది ఇలా కాస్త పలుకుగానే ఉంటుంది. ఎందుకంటే మనం 4 విజిల్లే రానిచ్చాము. అంతేకాకుండా ఇప్పుడు దాదాపుగా 10 నుంచి 12 నిమిషాలు ఇంకా ఉడకాలి కాబట్టి ఆలోగా ఉడుకుతుందండి. ఇప్పుడు స్టవ్ పైన పెట్టేసుకొని అలాగే 15 నిమిషాలు నానబెట్టుకున్న సగ్గుబియ్యం బౌల్ని కూడా పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందులోకి బెల్లం కరిగించి పెట్టుకున్నటువంటి బెల్లం ఉంది కదండి, వడగట్టేసి ఇందులోకి వేసేసుకొని ఇది పొంగు రావడం స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడు ఫ్లేమ్ అనేది సిమ్లోకి పెట్టేసుకొని దీన్ని దాదాపుగా 12 నిమిషాల సేపు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఈలోగా సగ్గుబియ్యం కూడా ఫ్లేమ్ అనేది ఇప్పుడు కంటిన్యూస్గా కలుపుకుంటూ హై ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి ఉడకబట్టే వరకు. ఇది తొందరగా అడుగంటుతుందండి కాబట్టి ఫ్లేమ్ అనేది చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ ఇది జస్ట్ ఇలా బాయిల్ అయ్యేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులోకి వేసేసుకోండి. ఇప్పుడు దీన్ని 12 నిమిషాల సేపు ఉడికిస్తే సరిపోతుందండి. ఇలా కొద్దిగా వాటర్ని కూడా క్లీన్గా తీసేసుకొని ఇది ఉడకబట్టేసింది కదా, దీన్ని 10 నుంచి 12 నిమిషాలు అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఇలా 12 నిమిషాల తర్వాత చూడండి మనకు శనగపప్పు ఉడికిపోయింది, అలాగే ఇందులో ఉన్నటువంటి సగ్గుబియ్యం కూడా ఉడికిపోయాయి. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత చల్లారినటువంటి పాలు ఉంటాయి కదండి, ఒక గ్లాస్ పచ్చిశనగపప్పుకి 3 గ్లాసులు చిక్కటి పాలు అయితే వేసుకోవాలండి. దీన్ని ఒకసారి మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కడాయి పెట్టేసి 2 స్పూన్లు నెయ్యి వేసేసుకొని ఇందులోకి చాప్ చేసి పెట్టుకున్నటువంటి మీకు నచ్చినటువంటి నట్స్ వేసుకోండి. నేనైతే ఎండు కొబ్బరి ముక్కలు, క్యాష్నట్లు, డ్రై గ్రేప్స్, కొద్దిగా చాప్ చేసినటువంటి బాదం వేసేసుకొని లో ఫ్లేమ్లో ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని పాయసంలోకి వేసేసుకోవటమేనండి. వేసేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా యాలకుల పౌడర్ని కూడా వేసేసుకోవాలండి. యాలకుల పౌడర్ని వేసేసుకొని మరోసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పాయసం అనేది ఇప్పుడు వేడిగా ఉంది కాబట్టి ఇలా కాస్త లూజ్గా కనపడుతుంది కదండి, ఎక్కువ లూజ్గా. మీకు కంప్లీట్గా చల్లారిన తర్వాత పాయసాన్ని చూపిస్తాను చూడండి, అప్పుడు కరెక్ట్గా ఎలా ఉండాలి అనేది. మామూలుగా ఇది ఇప్పుడు చల్లారింది పాయసం అనేది, ఈ శనగపప్పు పాయసం చల్లారిన తర్వాత ఇలా ఉండాలండి. మనము ఫస్టే గట్టిగా చేసుకున్నామంటే ఇంకా గట్టిగా అవుతుంది. అంతేనండి, కమ్మటి శనగపప్పు బెల్లం పాయసం రెడీ అండి. ఇది చాలా హెల్దీ అయినటువంటి పాయసం అండి, ఎందుకంటే ఇందులో బెల్లం వేసాము, ఐరన్ ఉంటుంది, శనగపప్పు మనకు ప్రోటీన్స్. ఇలా మనం పాయసం రెడీ అయిపోయింది కదా, మీరు కూడా ఈ శనగపప్పు బెల్లం పాయసాన్ని ఈ ఉగాదికి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.